అందరికీ ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. అందరికీ పునరుద్ధానపు శుభములు, ఆశీర్వాదములు సమృద్ధిగా కలుగునుగాక. అందరూ ఎలా ఉన్నారు? జ్ఞానదర్పణం 36 రిజల్ట్స్కి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. కొనసాగుతూ క్విజ్లో పాల్గొనాలని ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాము. నూతనంగా ఈ క్విజ్లో పాల్గొన్న వారిని బట్టి కూడా వందనాలు. సిస్టర్ ఎం పద్మ ఎక్కడి నుండో కామెంట్ చేయలేదండి. ఈ క్విజ్లో పాల్గొన్నందుకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మీకు కనుక ఆసక్తి ఉంటే దయచేసి సమయం ఉంటే కొనసాగుతూ ఈ క్విజ్లో పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఈ క్విజ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకంటే చక్కగా 36 ఎపిసోడ్లో అందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారు. అందరూ ఫాస్ట్గా కామెంట్ పెట్టారని చెప్పలేను, కానీ ఆన్సర్స్ మాత్రం చక్కగా కరెక్ట్గా రాశారు. కాకపోతే ఫాస్ట్ కామెంట్లో కొంతమంది వెనకబడిపోయి ఉండొచ్చు. అయినప్పటికీ పర్వాలేదు. దయచేసి ఆసక్తిగా చక్కగా మీ ప్రయాస వ్యర్థం కాదు. ప్రభువునందు చక్కగా ఇంకా రాయటానికి ప్రయత్నం చేయండి. ఇక మనం రిజల్ట్స్లోనికి వెళదాము. మొదటిగా విన్నర్స్ను చూద్దామండి. జ్ఞానదర్పణం 36 రిజల్ట్స్లో మొదటి విన్నింగ్ పొజిషన్లో ఉన్నది ఎవరు అంటే బ్రదర్ ఎన్ జితేంద్ర 114 మార్క్స్తో ఫస్ట్ విన్నర్గా నిలిచారు. కంగ్రాచులేషన్స్ జితేంద్ర గారు. మా నుంచి పార్టిసిపెంట్స్ అందరి తరపు నుంచి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియచేస్తున్నాం. చక్కగా కష్టపడి క్విజ్లో పాల్గొంటున్నందుకు వందనాలు. దేవుడు మిమ్ములను అపరిమితముగా దీవించునుగాక. అలాగే సెకండ్ విన్నింగ్ పొజిషన్లో ఉంది ఎవరు అంటే బ్రదర్ కె ధనర్జీ కుమార్ 104 మార్క్స్తో సెకండ్ విన్నర్గా నిలిచారు. కంగ్రాచులేషన్స్ ధనర్జీ గారు. మా నుంచి పార్టిసిపెంట్స్ అందరి తరపు నుంచి కూడా మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే థర్డ్ విన్నింగ్ పొజిషన్లో ఉన్నది ఎవరు అంటే సిస్టర్ కె విజయ 88 మార్క్స్తో థర్డ్ విన్నర్గా నిలిచారు. కంగ్రాచులేషన్స్ అండి. ప్రత్యేకంగా మా నుంచి పార్టిసిపెంట్స్ అందరి తరపు నుంచి కూడా ప్రత్యేకమైన అభినందనలు మీకు తెలియచేస్తూ ఉన్నాం. మీరు కూడా చక్కగా ప్రయాసపడి ఈ క్విజ్లో పాల్గొంటున్నారు, ఫాస్ట్గా కామెంట్ చేస్తున్నారు. మేము మీకు ఎంతగానో వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని కూడా అపరిమితముగా దీవించి ఆశీర్వదించునుగాక. ఓకేనండి, ఇక ర్యాంకర్స్ను చూద్దాము. 4th ర్యాంక్ పి సాగర్ 74 మార్క్స్. అలాగే 4th ర్యాంక్లో ఇంకొకళ్ళు ఉన్నారండి, ఆర్ హవీలా 74 మార్క్స్. నెక్స్ట్ 5th ర్యాంక్ పి త్రివేణి 63 మార్క్స్. 6th ర్యాంక్ కె పావని 50 మార్క్స్. 7th ర్యాంక్ జోనాథాన్ 49 మార్క్స్. గాయత్రి 49 మార్క్స్. అలాగే 8th ర్యాంక్ సిస్టర్ జీవరత్నం 43 మార్క్స్. బ్రదర్ రాహుల్ 43 మార్క్స్. అలాగే 9th ర్యాంక్ సిస్టర్ ఎం పద్మ. మొదటిసారి రాసినా కూడా మంచిగా మార్క్స్ తెచ్చుకున్నారు, 42 మార్క్స్ అండి. అలాగే 10th ర్యాంక్ జగదీష్ 41 మార్క్స్. 11th ర్యాంక్ సిస్టర్ మెర్సీ దీవెన 39 మార్క్స్. 12th ర్యాంక్లో నలుగురు ఉన్నారండి, ఎం కృష్ణ, అలాగే సిస్టర్ కె సూసన్న, అలాగే సిస్టర్ ఎం అంజలి, బ్రదర్ శరత్ 35 మార్క్స్ అండి. అలాగే 13th ర్యాంక్ సుకుమార్ 32 మార్క్స్. 14th ర్యాంక్ సిస్టర్ జాకోబెత్ గారు, అలాగే సిస్టర్ ఎం రోహిణి, అలాగే సిస్టర్ రిక్కీ సుచిత 31 మార్క్స్ అండి వీళ్లకు. అలాగే 15th ర్యాంక్ బ్రదర్ అరుణ్ 30 మార్క్స్. అలాగే సిస్టర్ జయంతి 30 మార్క్స్ అండి. వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. చక్కగా పార్టిసిపేట్ చేస్తూ చక్కగా రాయటానికి ప్రయత్నిస్తున్న మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా దేవుడు దీవించునుగాక. మా నుంచి పార్టిసిపెంట్స్ అందరి తరపు నుంచి కూడా ప్రత్యేకమైన అభినందనలు మీకు తెలియచేస్తున్నాం. మీరందరూ ఆన్సర్లు అన్నిటికీ ఒకవేళ కరెక్టే రాసి ఉండొచ్చు, అయినా లైన్లో వచ్చేటప్పటికి ఒకవేళ మీ మార్క్స్ ఇలా తగ్గి రావచ్చేమోనండి. దయచేసి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయినా మీ ప్రయాస వ్యర్థం కాదని తెలిసి ఇంకనూ ప్రయాసపడాలని కోరుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని కూడా అందరినీ అపరిమితముగా దీవించి ఆశీర్వదించునుగాక. ఓకేనండి, ఇంకా పార్టిసిపెంట్స్ను చూద్దాము. సిస్టర్ తిర్జా 29 మార్క్స్. అలాగే బ్రదర్ కె నాగేశ్వరరావు 28 మార్క్స్. పి అశోక్ 28 మార్క్స్.
కె వెంకట్రావు 27 మార్క్స్, శైలజ 23 మార్క్స్, సిస్టర్ గ్రేస్ 18 మార్క్స్, బ్రదర్ ఎన్ రవికుమార్ 17 మార్క్స్, సిస్టర్ అరుణ 16 మార్క్స్, అలాగే బి అనిల్ కుమార్ 14 మార్క్స్, అలాగే వై శాంతి సందేశ్ 12 మార్క్స్, అలాగే బ్రదర్ సూరిబాబు 11 మార్క్స్ అండి. వీరందరిని బట్టి వందనాలు. అలాగే ఇంకా పార్టిసిపేట్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి, వాళ్ళని బట్టి కూడా మేము వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. జాన్సన్ 10 మార్క్స్ అండి, ఎన్ మహిత 10 మార్క్స్, అలాగే వసంత్ కుమార్ 10 మార్క్స్, సిస్టర్ స్వాతి 10 మార్క్స్ అండి. ఇంకా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సిస్టర్ ఎం మౌనిక, ఎం అచ్యుతవల్లి, అలాగే కృపా జ్యోతి, అలాగే పి దుర్గా, డి ప్రజ్ఞ, అలాగే కె రాంబాబు, డి మేరీ, వీరందరిని బట్టి కూడా పార్టిసిపేట్ చేశారండి. ఎంతో చక్కగా ప్రయాసపడి వారి వంతులో వారు చక్కగా ఈ క్విజ్లో పార్టిసిపేట్ చేసినందుకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఎందుకంటే మార్క్స్ ర్యాంక్స్ రాకపోయినా కూడా ఆసక్తిగా ప్రతి వారం క్విజ్లో పాల్గొంటున్న వారందరిని బట్టి కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తున్నాం. మిమ్ములను బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. ఎందుకంటే మార్క్స్ వైపు చూడకుండా బైబిల్ గ్రంథాన్ని మేము చక్కగా ధ్యానించాలి, చక్కగా మేము రాయటానికి ప్రయాసపడాలని మీరు అందరూ కోరుకుంటున్నారు. దానిని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించునుగాక. ఇంకా రాబోయే దినాలలో ఇంకా చక్కగా రాయగలగటానికి కావలసిన జ్ఞానమును దేవుడు మనందరికీ దయచేయునుగాక. అలాగే విన్నర్స్ నుంచి అలాగే ర్యాంకర్స్ కానీ పార్టిసిపెంట్స్ కానీ అందరిని బట్టి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు ప్రతి వారిని దీవించునుగాక. మార్క్స్ వచ్చిన వాళ్ళ గురించే కాదండి, అందరూ పార్టిసిపేట్ చేసిన ప్రతి వారిని దేవుడు ప్రత్యేకమైన రీతిలో జ్ఞానముతో నింపి ఇంకా ముందు రాబోయే దినాలలో ఇంకా మంచిగా ముందుకు నడిపించడానికి ప్రభు కృప చూపునుగాక. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. ఓకేనండి, నెక్స్ట్ క్విజ్ అంటే నెక్స్ట్ సండే ఉంటుంది, ఏప్రిల్ 11న. కీర్తనల గ్రంథం మీదే ఉంటుందండి కొనసాగుతూ. 81వ కీర్తన నుంచి 90వ కీర్తన వరకు క్విజ్ ఉంటుంది. దయచేసి చక్కగా ఆసక్తిగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడతారని ఆశపడుతూ ఉన్నాం. చక్కగా బైబిల్ గ్రంథాన్ని ధ్యానించడానికి ఈ క్విజ్ ద్వారా దేవుడు మనందరికీ ఎంతో కృప చూపుతున్నాడు. ఒక్క వచనం వెనకాల ఇంకొక వచనం అలా చదువుతూ ధ్యానిస్తూ వినటం వల్ల చాలా ఆశీర్వాదాలు దేవుడు మనకు దాచి ఉంచాడు. అవన్నీ మనం పొందుకోవడానికి ప్రయాసపడుదుముగాక. అలాగే ఈ క్విజ్ మీద మీ అభిప్రాయాలు తప్పకుండా మాకు తెలియచేయండి. ఈ క్విజ్ క్రొత్త వారికి పరిచయం చేయండి, అనేకులకు తెలియచేయండి. మీరు సిద్ధపడుతూ అనేకులను ఇతరులను కూడా సిద్ధపరచాలని మేము ఆశపడుతున్నాం. దయచేసి మీకున్న సందేహాలను మీ అభిప్రాయాలను తప్పక తెలియచేస్తారని ఆశపడుతూ ఉన్నాం. మీరు పార్టిసిపేట్ అయ్యుంటే కనుక ఒకవేళ మీ పేరు చదవకపోతే దయచేసి క్షమించండి. ఒకవేళ రాకపోతే తెలియపరచాలని కోరుకుంటున్నాం. ఒకవేళ మిస్ అవుతుందేమో మేము కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు మనల్ని దీవించునుగాక. వచ్చే వారానికి అందరూ చక్కగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడతారని కోరుకుంటున్నాం. ఇంకా కొంతమంది క్రొత్త వారుగా జాయిన్ అవుతున్నారు కానీ కొనసాగుతూ పాల్గొంటలేదు. ఒకవేళ మార్క్స్ రాలేదనా లేకపోతే వాళ్ళ పర్సనల్ సమస్యలు ఏమో మాకు తెలియదు, కానీ దయచేసి అందరూ క్విజ్లో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ క్విజ్ ద్వారా అనేక ఆశీర్వాదాలు దేవుడు మనకు దయచేయునుగాక. ఓకేనండి, ఇంకా క్విజ్లోనికి వెళదాము. టు అవర్ బైబిల్ క్విజ్. ఈ క్విజ్ గురించి ఆల్రెడీ రూల్స్ మేము చెప్పామండి. మరలా ఇంకొకసారి మేము ముందు తెలియచేస్తూ ఉన్నాం. ఈ క్విజ్లో 15 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 30 సెకండ్స్ టైం ఉంటుంది. ఆ 30 సెకండ్స్లోనే ఆన్సర్ టైప్ చేయాలి. ఆ తర్వాత టైప్ చేస్తే కనుక మార్క్స్ దానికి కౌంట్ చేయబడవండి. ఎవరు వేగంగా మీ కామెంట్ టైప్ చేస్తారో దానిని బట్టే మీ పొజిషన్ ఉండగలదు. ఆన్సర్స్ కూడా మేము ఆల్రెడీ చెప్పామండి. ఉదాహరణకి ఒకవేళ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 2 కరెక్ట్ అయితే కనుక మీరు 1 అని టైప్ చేసి స్పేస్ కానీ హైఫన్ కానీ ఇచ్చి ఆన్సర్ 2 అని టైప్ చేయాలి. అలాగే ఒకవేళ సెకండ్ క్వశ్చన్కి ఆప్షన్ 4 కరెక్ట్ అయితే దానికి కూడా సెకండ్ 2 అని టైప్ చేసి లేకపోతే స్పేస్ ఇచ్చి 4 అని ఆన్సర్ టైప్ చేయాలండి. అలాగే
ప్రార్థనాపూర్వకంగా ఈ క్విజ్లో పాల్గొంటున్నారని మేము ఆశపడుతూ ఉన్నాం. దయచేసి ఈ ప్రశ్నలు అడగటం అయిపోగానే వెంటనే ఈ 15 క్వశ్చన్స్ అయిపోగానే వెంటనే ఆన్సర్స్ కూడా ఇవ్వబడతాయి. అందరూ రెడీగా ఉన్నారని నమ్ముతున్నాం. గెట్ రెడీ. మొదటి ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 1. వీరిలో ఎవరు 10వ తరము వారైనను ఎన్నడూ యెహోవా సమాజములో చేరకూడదు? ఆప్షన్ 1 అమ్మోనీయులు, ఆప్షన్ 2 పెరిజ్జీయులు, ఆప్షన్ 3 హివ్వీయులు, ఆప్షన్ 4 ఎవరూ కాదు. రెండవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 2. శిలువ మరణము పొందుట ద్వారా యేసుక్రీస్తు వారు ఏమి చూపారు? ఆప్షన్ 1 విశ్వాసము, ఆప్షన్ 2 జీవము, ఆప్షన్ 3 విధేయత, ఆప్షన్ 4 ఆశీర్వాదము. మూడవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 3. వీరిలో ఎవరు సౌలు కుమారుడు కాడు? ఆప్షన్ 1 యోనాతాను, ఆప్షన్ 2 అబీనాదాబు, ఆప్షన్ 3 మెల్కీషువా, ఆప్షన్ 4 నేరు. నాలుగవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 4. మరణము ఆయనను బంధించుట అసాధ్యము. ఈ వచనము ఎక్కడున్నది? ఆప్షన్ 1 అపోస్తుల కార్యాలు 2:18, ఆప్షన్ 2 అపోస్తుల కార్యాలు 2:21, ఆప్షన్ 3 అపోస్తుల కార్యాలు 2:24, ఆప్షన్ 4 అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 20వ వచనము. ఐదవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 5. మీకాలు నాట్యము చేసిన దావీదును ఏమని అపహాస్యము చేసింది? ఆప్షన్ 1 పనివాడు, ఆప్షన్ 2 వ్యర్థుడు, ఆప్షన్ 3 అల్పుడు, ఆప్షన్ 4 దాసుడు. ఆరవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 6. పునరుద్ధానము లేదని చెప్పువారు ఎవరు? ఆప్షన్ 1 పరిసయ్యులు, ఆప్షన్ 2 యాజకులు, ఆప్షన్ 3 సద్దూకయ్యులు, ఆప్షన్ 4 శిష్యులు. ఏడవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 7. రాజైన ఆసా తల్లి పేరు ఏమిటి? ఆప్షన్ 1 అజూబా, ఆప్షన్ 2 అతల్యా, ఆప్షన్ 3 యెహోయద్దాను, ఆప్షన్ 4 మయకా. ఎనిమిదవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 8. పునరుద్ధానమును జీవమును నేనే అని యేసు ఎవరితో చెప్పాడు? ఆప్షన్ 1 మగ్దలేనే మరియా, ఆప్షన్ 2 మార్తా, ఆప్షన్ 3 సలోమి, ఆప్షన్ 4 మరియా.
9వ ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 9. యెహోవాను ప్రసిద్ధి చేయుటకు స్తోత్రములు చెల్లించుటకు నియమించబడిన వారిలో ఎవరు ప్రధానుడు? ఆప్షన్ 1 ఒబేదేదెము, ఆప్షన్ 2 బెనాయా, ఆప్షన్ 3 ఆసాపు, ఆప్షన్ 4 జకరియా. పదవ ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 10. పౌలు మృతుల పునరుద్ధానము గూర్చి బోధించినప్పుడు అపహాస్యము చేసినది ఎవరు? ఆప్షన్ 1 దెస్సలోనికయులు, ఆప్షన్ 2 కొరింథీయులు, ఆప్షన్ 3 మాసిదోనీయులు, ఆప్షన్ 4 ఏథెన్సు వారు. పదకొండవ ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 11. విజయమందు మరణము మృంగివేయబడెను. ఈ మాటలు ఏ పత్రికలోనివి? ఆప్షన్ 1 రోమా, ఆప్షన్ 2 మొదటి కొరింథీ, ఆప్షన్ 3 ఫిలిప్పీ, ఆప్షన్ 4 రెండవ కొరింథీ. పన్నెండవ ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 12. పరిశుద్ధ గ్రంథములో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఆప్షన్ 1 1000, ఆప్షన్ 2 2948, ఆప్షన్ 3 1189, ఆప్షన్ 4 1184. పదమూడవ ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 13. యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన మనకు ఏమి కలిగినదని పేతురు చెప్పాడు? ఆప్షన్ 1 నిరీక్షణ, ఆప్షన్ 2 సమాధానము, ఆప్షన్ 3 పరలోకము, ఆప్షన్ 4 జీవముతో కూడిన నిరీక్షణ. పద్నాలుగవ ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 14. వీరిలో యేసుక్రీస్తు పునరుద్ధానము గూర్చి పాత నిబంధనలో మాట్లాడిన భక్తుడు ఎవరు? ఆప్షన్ 1 అబ్రహాము, ఆప్షన్ 2 దావీదు, ఆప్షన్ 3 ఏలియా, ఆప్షన్ 4 ఇర్మియా. క్వశ్చన్ నెంబర్ 15 15వ ప్రశ్న. ఫరో ఎన్ని శ్రేష్టమైన రథాలను తోడుకొని పోయాడు? ఆప్షన్ 1 650, ఆప్షన్ 2 600, ఆప్షన్ 3 1000, ఆప్షన్ 4 1030. మొదటి ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 1 అమ్మోనీయులు. ద్వితీయోపదేశకాండము 23 అధ్యాయము 3వ వచనము. రెండవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 3 విధేయత. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము.
3వ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 4 నేరు. మొదటి సమూయేలు 31వ అధ్యాయము 2వ వచనము. 4వ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 3 అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 24వ వచనము. 5వ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 2 వ్యర్థుడు. 2వ సమూయేలు 6వ అధ్యాయము 20వ వచనము. 6వ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 3 సద్దూకయులు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనము. 7వ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 4 మయక. 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయము 16వ వచనము. 8వ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 2 మార్త. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. 9వ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 3 ఆసాపు. మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 4వ వచనము. 10వ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 4 ఏదెన్సు వారు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 32వ వచనము. 11వ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 2 మొదటి కొరింథీ. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 54వ వచనము. 12వ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 3 1189 అధ్యాయాలు. 13వ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 4 జీవముతో కూడిన నిరీక్షణ. మొదటి పేతురు 1వ అధ్యాయం 3-4 వచనములు. 14వ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 2 దావీదు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 31వ వచనము. 15వ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 2 600. నిర్గమకాండము 14వ అధ్యాయము 7వ వచనము. ఓకే అండి, క్విజ్లో పాల్గొన్న వారందరికీ వందనాలు. ఈ క్విజ్ మీకు ఆశీర్వాదకరముగా ఉందని భావిస్తున్నాము. అందరూ ప్రార్థన చేయండి. క్విజ్ విన్నర్స్ను ప్రకటిస్తూ త్వరలోనే లింక్ షేర్ చేస్తాము. దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆశీర్వాదకరముగా ఉంటే అది ఇతరులకు పరిచయం చేయండి. మరి ఒక ఆసక్తికరమైన క్విజ్తో మీ ముందుకు రావాలని మేము ఆశపడుతున్నాము. మీ సలహాలు, సందేహాలు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి తెలియచేయగలరు. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. చివరిగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్యనివాసి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజంతటిలో నాయన మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభువా. అయ్యా, ప్రత్యేకమైన ఈ యొక్క ఈస్టర్ పునరుద్ధానము రోజు ప్రత్యేకమైన రీతిలో అనేక విషయాలు ఈ క్విజ్ ద్వారా తెలుసుకునటానికి మీరు చేసిన సహాయమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ పునరుద్ధానపు ఆశీర్వాదాలు అందరికీ మీ పేరు మీద విడుదల చేయండి నాయన. మాకు ఇచ్చిన మంచి శుభప్రదమైన నిరీక్షణ కొరకు, జీవముతో కూడిన నిరీక్షణను బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాం ప్రభువా. మీరుండు చోటులో మేము ఉండటానికంటూ మీరు మా కొరకు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క ఆశ్చర్యకరమైన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం. అయ్యా, క్విజ్లో పాల్గొన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి, దీవించండి నాయన. మీ నామ ఘనత కొరకు ప్రతి వారు అయ్యా నీ చేతిలో కొనుటకు ఉపయోగపడే అర్హమైన పాత్రలుగా ఉండటానికి కృప చూపించండి నాయన. ప్రతివారు పునరుద్ధానపు బలమును పొందిన వారై నీ కొరకు అపోస్తలులు ఎలాగూ సాక్ష్యం ఇచ్చి జీవించారో ప్రభువా, ఈ లోకాన్ని తలక్రిందులు చేశారో అలాగే అయ్యా మేమందరము నీ కొరకు సాక్షులుగా బ్రతకటానికి మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే అయ్యా రాబోయే దినాలలో జరగబోయే క్విజ్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ కృపాక్షేమములు తోడుగా ప్రతి వారికి దయచేయండి. చక్కటి జ్ఞానమును విడుదల చేయమని కోరుకుంటూ మహిమా ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకేనండి, అందరికీ వందనాలు. దేవుడు అందరినీ దీవించునుగాక.